కూడా ఏమి తీసుకుని వెళ్ళలేదు, కానీ ఈ లోకానికి రక్షణను ప్రసాదిస్తున్నాను. నేను ఎత్తబడినప్పుడు నా వద్దకు అనేక మందిని నేను ఆకర్షిస్తాను అని క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నారు. సిలువ మీద ఎత్తబడినప్పుడు అనేక మందిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా చేస్తుంది అదేమే. మనం క్రీస్తు ప్రభు సిలువ మీద ఎత్తబడి మరణము పొందుతూ ఉన్నాడు. అతి క్రూరమైన బాధలను అనుభవిస్తూ ఒక దోషిగా అతను మరణిస్తూ ఉన్నాడు. ఏ పాపము చేయకున్నా కూడా, ఏ దోషము లేకున్నా కూడా అతడు ఒక దోషిగా మరణిస్తూ ఉన్నాడు. అది ఎందుకోసం? నీ కోసం, నా కోసం. మనము చేసే పాపం ద్వారా మనము ఆ మరణాన్ని అనుభవించాలి. కానీ క్రీస్తు ప్రభు మన పాపములను తన మీద వేసుకొని మన కోసమై సిలువ మీద మరణిస్తూ ఉన్నాడు. ఆ పంచగాయాల గురించి ధ్యానిస్తూ ఉంటే, ఆ పంచగాయముల నుంచి కారుతున్న రక్తము ద్వారా మనం ధ్యానించుకుంటూ ఉంటే, ఆ రక్తములోనే మనకు రక్షణ ఉంది. ఆ రక్తము ద్వారానే మన పాపములు కూడా కడగవేయబడుతున్నాయి. ఆ రక్తములోనే మనకు నిత్య జీవితము పొందుతూ ఉన్నాం. అలాంటి నిత్య జీవితాన్ని పొందాలంటే ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారాన్ని మనము భక్తియుతంగా ప్రార్థించుకుంటూ ధ్యానించుకోవాలి. క్రీస్తు ప్రభు లోక రక్షకుడు. ఈ లోకములో శాంతిని నెలకొల్పడానికి, ఈ లోకములో ప్రేమను నెలకొల్పడానికి, ఈ లోకాన్ని శాంతియుతముగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే శాంతి కలుగునుగాక అని పునరుత్థానమైన క్రీస్తు ప్రభు ఇచ్చే వాగ్దానం ఒకే ఒకటి, శాంతి కలుగునుగాక. ఈ లోకానికి క్రీస్తు ప్రభు ఇచ్చేది శాంతి. ఆ శాంతి ప్రతి ఒక్క హృదయంలో ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండాలని, ప్రతి ఒక్కరిలో ఆ శాంతి ఉండాలని మనము ప్రత్యేక విధంగా ఈరోజు ధ్యానించుకోవాలి. అందుకే మహాత్మా గాంధీ గారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మత్తయి శుభవార్తలో నుంచి 5, 6, 7 అధ్యాయాలు చదివినప్పుడు కూడా నేర్చుకున్నది అహింస, శాంతి. కాబట్టి ఒక చెంపపై కొట్టిన వారికి మరొక చెంపను చూపించండి. అహింసను మనము కూడా పాటించాలి. ఎప్పుడు కూడా మనము శత్రువులపై పోరాటం చేయడం కాదు, శత్రువు కోసమై మనం ప్రార్థించాలి, శత్రువులను మనం ప్రేమించాలి. అలాంటిదే క్రైస్తవ ధర్మం. క్రీస్తు ప్రభు యొక్క విలువలు, శాంతి, సమాధానము ఎప్పుడు కూడా మనకి బోధిస్తుంది అదే. క్రీస్తు ప్రభు తెలియచేసేది కూడా అదే. అలాంటి శాంతి మనందరికీ కూడా ప్రసాదించాలని, క్రీస్తు మరణము ద్వారా మనందరికీ కూడా రక్షణ లభించాలని, క్రీస్తు మరణంలో మనకు నిత్య జీవము లభించాలని ఈరోజు ప్రత్యేక విధంగా ధ్యానించుకుందాం. మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఈ గ్రామాన్ని, గుడ్లవల్లేరు గ్రామాన్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని, ఆ శాంతియుత రాజు, లోక రక్షకుడు క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమేన్.